బాక్సాఫీస్ దగ్గర టిల్లీ స్క్వేర్ సినిమా ర్యాంపేజ్ మామూలుగా లేదు. తొలి రోజు 23.7 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండో రోజు అదే ఊపు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన టిల్లీ స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మాలిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు 23.7 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు కూడా టిల్లుగాడు అదే ర్యాంపేజ్ కొనసాగించాడు. ఈ చిత్రం 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45.3 కోట్ల గ్రాస్ వసూలు సాధించి 50 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్లింది. రెండో రోజు కూడా టిల్లీ స్క్వేర్ 20 కోట్లకు పైగా వసూలు సాధించడం విశేషం. ఇక ఈ సినిమా ఆదివారం కూడా కలెక్షన్స్ భారీగానే ఉండే అవకాశం ఉంది. తొలి రోజు సినిమా బడ్జెట్లో 50% రికవరీ చేసిన టిల్లుగాడుగా రెండో రోజు మొత్తం ఊడ్చేసినట్లు తెలుస్తుంది. దాదాపు సినిమా బడ్జెట్ మొత్తం 2 రోజుల్లోనే రికవరీ చేసిందన్నమాట. అయితే ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత నాగవంశీ చాలా ధీమాగా ముందే చెప్పారు. ఇప్పుడు టిల్లుగాడి వేగం చూస్తుంటే త్వరలోనే 100 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో నేహా శెట్టి కూడా క్యామియోలో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చింది. అలాగే సిద్ధు తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ మరోసారి అదరగొట్టేశారు. ఇక మురళీ శర్మ, ప్రిన్స్ కీలక పాత్రల్లో మెప్పించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చర్స్ 4 సినిమాలు కలిసి ఈ సినిమాని నిర్మించాయి. భీమ్ సిసిరోలియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి కలిసి మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో టిల్లు చెప్పిన వన్ లైనర్స్, రిఫరెన్స్లు థియేటర్లో టపాసుల్లా పేలాయి. ఇక తనదైన డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్తో సిద్ధు మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈ సినిమాకి అనుపమ పరమేశ్వరన్ అందాలు మెయిన్ అట్రాక్షన్గా నిలిచాయి. సినిమాలో లిప్లాక్లు, రొమాంటిక్ సీన్లతో అనుపమ, సిద్ధు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. టిల్లీ స్క్వేర్ ఇచ్చిన బూస్ట్తో పార్ట్ 3ని కూడా మూవీ టీం అనౌన్స్ చేసింది. టిల్లు క్యూబ్ అనే టైటిల్తో దీనికి పెట్టాలని మూవీ టీం ఆలోచిస్తుందట. త్వరలోనే ఈ సినిమా పూర్తి డీటెయిల్స్ను ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. టిల్లుగాడు ఎన్నిసార్లు వచ్చినా జనాలు థియేటర్లకు వస్తారని, ఆ రేంజ్లో ఆ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయిందంటూ నాగవంశీ అన్నారు.